నమస్కారమండి. నేను మీ కేఈ కుమార్, నేషనల్ ఇన్సూరెన్స్ నుండి మీ నమ్మకమైన ఏజెంట్ను. వ్యాపార యజమానులందరికీ స్వాగతం. మీ వ్యాపార భవిష్యత్తును సురక్షితంగా మార్చే ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది 1906 నుంచి వ్యాపారాలకు అండగా ఉంది. 100 సంవత్సరాలకు పైబడిన ఈ అనుభవంతో మీలాంటి వ్యాపారాలకు ఎలాంటి సవాళ్లెదురవుతాయో మాకు బాగా తెలుసు. అందుకే మీకు మేము ఉత్తమమైన రక్షణను ఇవ్వగలం. ఒక ఎంఎస్ఎంఈ యజమానిగా మీరు ఎదుర్కొనే సవాళ్లు మాకు తెలుసు. అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ఇలాంటి ఊహించని నష్టాలు మీ ఎదుగుదలకు అడ్డు రాకూడదనేదే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. మీ ఆందోళనలు తొలగిపోయి మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకోవాలి. సరే, ఈరోజు మనం ఏమేమి చూడబోతున్నామంటే, ముందుగా మీ వ్యాపారానికి ఎలాంటి నష్టాలు రావచ్చు, వాటికి అవసరమైన భద్రత ఏంటి, అలాగే మీ అవసరాలకు తగ్గట్టు పాలసీని ఎలా మార్చుకోవచ్చు, అర్హత ఏంటి, డబ్బు ఎలా ఆదా చేసుకోవచ్చు, ఇక చివరగా మీకు అవసరం వచ్చినప్పుడు మా సపోర్ట్ ఎలా ఉంటుందో కూడా వివరంగా చూద్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇన్సూరెన్స్ను చాలామంది ఒక ఖర్చులా చూస్తారు, కాని అస్సలు అలా చూడకండి. ఇది మీ వ్యాపారానికి ఒక రక్షణ కవచం లాంటి పెట్టుబడి. ఎందుకంటే నష్టాల గురించి ఆందోళన లేనప్పుడే కదా మీరు మీ వ్యాపారాన్ని పెంచడం మీద పూర్తి దృష్టి పెట్టగలరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ పాలసీ ఏదో మామూలు పాలసీ కాదు. ఇది ప్రత్యేకంగా మీలాంటి చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది. సరే, ఇప్పుడు ఈ పాలసీకి మూలస్తంభం లాంటి, అంటే తప్పనిసరిగా ఉండాల్సిన రక్షణల గురించి తెలుసుకుందాం. ఇవి ప్రతి వ్యాపారానికి కనీస భద్రతను అందిస్తాయన్నమాట. ఈ పాలసీని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఇందులో 2 భాగాలుంటాయి. ఒకటి, ప్రతి వ్యాపారానికి కంపల్సరిగా ఉండాల్సిన కవరేజ్. రెండవది, మీ వ్యాపార స్వభావాన్ని బట్టి మీరు ఎంచుకోగల ఆప్షనల్ కవరేజ్. ఇప్పుడా వివరాల్లోకి వెళ్దాం. పాలసీల్లో 2 రక్షణలు తప్పనిసరండి. సెక్షన్ ఐబి, ఇది మీ స్టాక్, యంత్రాలు, ఫర్నిచర్ను అగ్ని ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇక రెండవది సెక్షన్ 2, ఇది దొంగతనం నుండి రక్షణ కల్పిస్తుంది. ఇవి బేసిక్. వీటితో పాటు మీకు కావాలంటే భవనం, లాభనష్టం, పరికరాల లాంటి ఎన్నో ఆప్షనల్ కవర్స్ కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ బర్గ్లరీ అంటే ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాలసీ ప్రకారం కేవలం దొంగతనం జరిగితే సరిపోదు. ఆవరణలోకి బలవంతంగా చొరబడినట్టుగాని, బయటకు వెళ్లినట్టుగాని ఆధారాలు ఉండాలి. అప్పుడే ఈ కవరేజ్ వర్తిస్తుంది. ఇది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం ఐచ్ఛిక కవరేజీల గురించి మాట్లాడుకుందాం. వీటిని మీ వ్యాపారానికి ఒక సంపూర్ణ రక్షణ కవచాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే స్పెషల్ టూల్స్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఐచ్ఛిక రక్షణలు చూద్దాం. ఉదాహరణకి, వ్యాపార అంతరాయం అనే కవర్ ఏదైనా నష్టం జరిగినప్పుడు కూడా మీ ఆదాయానికి ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాల కవర్ మీ కంప్యూటర్లను రక్షిస్తుంది. అలాగే పబ్లిక్ లయబిలిటీ, ఉద్యోగుల పరిహారం లాంటివి మిమ్మల్ని చట్టపరమైన బాధ్యతల నుండి కాపాడతాయి. ఆలోచించండి, ఈ రోజుల్లో కంప్యూటర్లు, సర్వర్లు లేకుండా వ్యాపారం నడపడం సాధ్యమా? అస్సలు కాదు. ఈ కవరేజ్ మీ ఆఫీస్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుకోకుండా జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. అంతేకాదు, సిస్టమ్ సాఫ్ట్వేర్కు జరిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. ఆధునిక వ్యాపారాలకు ఇది చాలా అవసరం. ఒక్క క్షణం ఊహించుకోండి, దేవుడు దయవల్ల అలా జరగకూడదు, కానీ మీ వర్క్షాప్లో అగ్నిప్రమాదం జరిగి నెల రోజులపాటు వ్యాపారం ఆగిపోతే పరిస్థితేంటి? జీతాలు, అద్దె ఎలా చెల్లిస్తారు? సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఈ కవరేజ్ ఆదుకుంటుంది. ఇది మీ లాభనష్టాన్ని, అద్దె, జీతాల లాంటి స్థిర ఖర్చులను, అలాగే అదనపు ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ పాలసీకి ఎవరు అర్హులు? ప్రీమియంలో డబ్బు ఎలా ఆదా చేసుకోవచ్చు? ఈ పాలసీ ఎంత అందుబాటులో ఉందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అర్హత చాలా సింపుల్ అండి. మీకు కావాల్సిందల్లా ఒకటే, మీ వ్యాపారానికి చెల్లుబాటయ్యే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. అంతే, పెద్ద అడ్డంకేమీ కాదు. ఇది ఒక సాధారణ తనిఖీ మాత్రమే. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు మీ వ్యాపారానికి ఎంత ఎక్కువ రక్షణ కల్పించుకుంటే ప్రీమియంలో అంత తగ్గింపు కూడా లభిస్తుంది. అంటే మెరుగైన రక్షణతో పాటు మీరు డబ్బు కూడా ఆదా చేసుకుంటున్నారన్నమాట. ఇది నిజంగా ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం కదూ. ఉదాహరణకు, మీరు కేవలం 2 అదనపు ఐచ్ఛిక సెక్షన్స్ ఎంచుకున్నారనుకోండి, వాటి ప్రీమియం మీద వెంటనే 15% డిస్కౌంట్ వస్తుంది. చూసారా, రక్షణతో పాటు పొదుపు కూడా. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ రక్షణ కావాలనుకుంటే, అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ ఐచ్ఛిక విభాగాలను ఎంచుకుంటే,
మీకు ఏకంగా 20% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది ఒక సమగ్రమైన ప్యాకేజీని తీసుకోవడానికి గొప్ప ప్రోత్సాహం. మా పని కేవలం పాలసీ అమ్మడంతోనే అయిపోదండి. మీకు అవసరం వచ్చినప్పుడు, ముఖ్యంగా క్లెయిమ్ సమయంలో ఒక నమ్మకమైన భాగస్వామిగా మేం మీతో ఉంటామని భరోసా ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మీరు ఒంటరి కాదు. వాటిని పరిష్కరించటానికి ఒక స్పష్టమైన మార్గముంది. మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మా గ్రీవెన్స్ ఆఫీసర్ను కలవచ్చు. చివరికి IRDA కూడా అందుబాటులో ఉంటుంది. మీ సమస్యకు పరిష్కారం దొరికే వరకు మేము మీకు తోడుగా ఉంటాం. ఈ వివరణ ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. రేపు రాబోయే ఊహించని సవాళ్లను ఎదుర్కోవడానికి మీ వ్యాపారం నిజంగా సిద్ధంగా ఉందా? గుర్తుంచుకోండి, సరైన రక్షణ ఉన్నప్పుడే మీరు ధైర్యంగా ముందుకు సాగగలరు. ఇప్పుడు మీ వ్యాపార భద్రత కోసం సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మీ అవసరాలకు తగ్గట్టు ఒక మంచి ప్లాన్ గురించి చర్చించటానికి నన్ను సంప్రదించండి. మీ వ్యాపారానికి రక్షణ కల్పించే ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ధన్యవాదాలు. మీ వ్యాపారం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.